చూస్తే దాదాపు 10 కిలోమీటర్ల చుట్టూ ఆ రోడ్డు బ్లాక్ చేస్తుంటే 10 కిలోమీటర్ల చుట్టూ తిరిగి ప్రజలు అక్కడ ప్రజాజనం ఎంతో నిరుపయోగమైంది. పెట్రోల్ పోసుకొని అంత దూరం పోవాలంటే ప్రజలు ఎంత ఖర్చు పెట్టుకొని ఆ రోజే ఆలోచించేస్తారు. వీళ్ళు దుబారా గురించి మాట్లాడే హక్కు లేదు. ఏంటి ప్రజాధనంతో వైసీపీ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవాలని జీవో లాకర్ సమయంలో జీవో నిర్మించి దాన్ని ఎక్కడెక్కడ మినిమం బిల్డింగ్లు కట్టుకునే విషయాలు కూడా మనందరికీ తెలుసు. ప్రజల కోసం ఉపయోగపడేటివి ఏమీ చేయలేదు. ఎక్కడెక్కడ ఇందిరం మిల్లు ఇస్తున్నారు చూసారా, ఆ ఇందిరం మిల్లులు కూడా వీళ్ళు ముందుగానే కొనుక్కొనేసి దాన్ని ప్రభుత్వానికి అమ్మే విధంగా అదొక జీవీ రెడీ చేసుకుని ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు లబ్ధి చేకూరడానికి చేసిన ఇది. ఈ రోజు అరబ్ కంట్రీస్ లో జరుగుతున్న యుద్ధాలు, దానివల్ల మనం కూడా ఎంతో కొంత సేవ్ చేసుకోవాలనేసరి సరే మొన్నటికి మొన్న ప్రధానమంత్రి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఒక హైదరాబాద్ లో మీటింగ్ లో చెప్తే దాన్ని అప్పుడే పేరుని బయట అవగాహన చేసే విధంగా మాట్లాడారు. అంటే మంచిగా చెప్పడం కూడా తప్పలేదు సార్. అందుకే ఇమ్మీడియట్ గా ఆయన 2 కార్లు పెట్టుకున్నారు. ఏంటి కాన్వాయ్ మొత్తం 2 కార్లు, చంద్రబాబు నాయుడు గారికి 4 కార్లు, పవన్ కళ్యాణ్ గారికి 3 కార్లు, లోకేష్ గారు 2 కార్లు పెట్టుకున్నారు. అంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు చేశారు. ఎందుకంటే మనం ఈ రోజు బంగారు కొన్నా కూడా ఇవంతా వేరే దేశం డాలర్స్ రూపంలో పెరిగిపోయి డాలర్ రేట్ పెరిగిపోతుంది. 1 సంవత్సరం పాటు బంగారు కొనొద్దంటే మంచి సూచన ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకి మంచి సూచన, దేశ ప్రజలకి మంచి సూచన ఇస్తే దాన్ని కూడా అవహేళన చేసి మాట్లాడడం ఎంతవరకు మంచి చెప్పినా వీళ్ళకి నచ్చదండి. వీళ్ళు ఇందాక చెప్తున్నారు బొట్ట రామారావు గారు ప్రజాధనం దుర్వినియోగం. పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బు సార్ అపోజిషన్ లో ఉండేటప్పుడు క్యాటన్ ఫ్లైట్ వేసుకొని పోతారంటే ఆయన పోయేసి రావాలి, టైం కుదరదు, పోయేసి రావాలో దానికి ఆయన సొంత డబ్బు. లండన్ పోయేటప్పుడు ఎవరు స్పెషల్ ఫ్లైట్ వేసుకునేసి లండన్ ప్రయాణం చేసిన గత 5 ఏళ్ళు వాళ్ళు పాలనలో ఉండేటప్పుడు లండన్కి వెళ్ళినప్పుడు ప్రజాధనంతో 5 ఏళ్ళు. ఈ రోజు మామూలు జనరల్ ఫ్లైట్ లో పోయిస్తున్నారు కదా, ఆ రోజు కూడా చేస్తుండొచ్చు కదా. ఆ రోజు ప్రజాధనమే కదా మీరు ఉపయోగించారు. ఎందుకు మీరు ఇలా లేనిపోని మాటలు మాట్లాడడం సార్? చాలా ఏళ్ళైంది సార్. ఢిల్లీ గురించి ఒకటే ఒకటి చెప్తాను సార్, చాలా ఏళ్ళైంది సార్. దానికి అప్డేషన్ కావాలి ఖచ్చితంగా. ఇదే అధికారికంగా ఎవరైనా సరే ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఏదైనా హోటల్లో దిగాలంటే సెక్యూరిటీ కావచ్చు, ఇక్కడ మిగతా ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతుందనే సరే ఏ దేశంలో మన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికైనా ఒక విడిది ఉంటుంది సార్. ఒక ఇల్లు ఇస్తారు, దాన్ని అప్గ్రేడ్ కోసం ఇచ్చారు. దాంట్లో కూడా ఏమని సరే వీళ్ళలాగా ఋషికొండలో కమోడ్కి ఒక్కొక్క కమోడ్కి 3 లక్షలు 5 లక్షలు పెట్టి ఆ విధంగా వాడలేదు. మినిమం బేసిక్ ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే ఒక హాల్ కావాలి. అధికారులు వస్తూ ఉంటారు, ఎంతో మంది నాయకులు వస్తూ ఉంటారు. వాళ్ళు కలవడానికి ఒక అధికారిక భవనం కాదు. దేశ ప్రజలు ఆల్రెడీ ఇచ్చిందే, దాని అప్గ్రేడేషన్ కి 6 కోట్లు అడిగారండి. దానికి కూడా ఇంత పెద్ద రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా దుబారా చేయడం అనేది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రోజు కాదు సార్. ఈ రోజు మనకు ఈ సంక్షోభం వచ్చింది కాబట్టి మనం దుబారా చేయొద్దని చెప్తాం. గతంలోనే ఎప్పటి నుంచో దుబారా ఖర్చు తగ్గించుకోండి అని ఇప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. దీన్ని కూడా ఒక రాజకీయంగా వాడుకోవడం మీరు చేతనైతే. మొన్న జగన్ గారు ఏదో పెళ్లికి పోవడానికో దేనికో హెలికాప్టర్ తీసుకున్నారండి. ఆయన అప్పుడు చేసిన దుబారా ఇలాంటి వాటిని ఎత్తి మీరెత్తి బురదలు. ఒక అంశం అండి, అబద్ధాలు హేమ కుమార్ గారి నోటితో వచ్చినటువంటి దొరికినటువంటి అబద్ధాల గురించి చెప్తున్నానండి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందుగా పోనీకపోతే 10 కిలోమీటర్లు తిరిగి వచ్చామన్నారండి. ఎంత హాస్యాస్పదం అండి, ఎంత హాస్యాస్పదమైనటువంటి అంశం.